పద ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేస్తా. ఎక్కువ ఆలోచించుకో, మోస్ట్లీ కాస్ట్లీగా తాగేద్దాం. తెచ్చే ఫీలింగ్ రిచ్ రా. చేసిరా. అబ్బా, పరాయి సొమ్ములో ఉన్న టేస్ట్ మన సొమ్ములో ఉన్నదే. అన్నయ్య, సంజయ్ వచ్చాడు. హాయ్. నాకు వాడితో మాట్లాడటం ఇష్టం లేదు. అది కాదన్నయ్య. ఇష్టం లేదంట, మనం పోదాం పద. సంజయ్ మాట్లాడుతున్నాడు. పెళ్లి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి. అంతేగాని పెళ్లికి వారం రోజుల ముందే ఇంట్లోంచి వెళ్ళిపోతే నేను ఏమనుకోవాలి? అసలు ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో కనీసం ఒక్క నిమిషమైనా ఆలోచించిండా? వాడి లోపల, వాని ఫేస్ లోపల ఏమన్నా పశ్చాత్తాపం ఉందా? సిగ్గుపడుతున్నాడు పాపం. ఇంత చేసి, ఇంత సంపాదించి, ఇంత పెట్టి, చిచి, అసలు ఈయన కోసం 4 రోజులుగా నేను ఎందుకు పస్తుండాలి? ఆయమ్మా, నాకు ఆకలిగా ఉంది, ఏదైనా తీసుకొచ్చి పెట్టు. ఇట్స్ మై ఆర్డర్. సార్ ఆర్డరా సార్? స్టార్టరా, సూపర్ లేదా డైరెక్ట్ మెయిన్ కోర్స్ వెళ్ళిపోతారా సార్? వీడింది హోటల్లో వెయిటర్లో అంటే నువ్వు సీరియస్ ఉన్నావు కదా, నేను నవ్విద్దామని జోకులేస్తా. గతం మర్చిపోలేదా? రే, ఆ లోపల ఒరిజినల్ అలాగే ఉందో అడిగి బయటకు వస్తే మనకు రచ్చరచ్చ అవుద్ది. ఆగో, అయ్యను పట్టుకుని అంకులు అంటున్నాడు. జోకులు ఎక్కువైపోయి మన సంజయ్ కదా. అందుకేనేమో పెళ్లిని కూడా జోక్ అనుకుని వెళ్ళిపోయాడు. నాకు వాడితో మాట్లాడటం ఇష్టం లేదు. వాడిని తీసుకెళ్ళు. అది కాదు పాపం, నీతో ఏదో చెప్పాలను. ముందు వాడిని తీసుకెళ్ళు. అది కాదు, నేను చెప్పేది ఒక సంజయ్, మీ నాన్నతో నేను మాట్లాడుతున్నాను కదా. నువ్వు సారీ అంకుల్. అది ఈ అల్లరి ఎక్కువైపోయి కామెడీ ఎక్కువైపోయింది. అబ్బా, ఏమైందిరా? ఏమైందేంట్రా? ఆడు ముక్కు, ఆడు మోహన్ చూసావా? డాడీ అంటే డాడీ సినిమాలో డాడీ లాగా ఉండాలి. వాడు చూసావా? మమ్మీ సినిమాలో మమ్మీ లాగా ఉన్నాడు. కన్ఫర్మ్ రా. వీడి ముఖం చూసా సంజయ్ గారు చచ్చుంటాడు. వీడి ముఖం చూసా పర్ఫార్మెన్స్ చేసే ఇంట్రెస్ట్ మొత్తం. హోటల్లో మనం 30,000 కట్టాలి, గుర్తుందా? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. మన మేనేజర్ మనకు ఉద్యోగాలు రానివ్వదురా. మన అప్పుల గురించి బాబాయ్, అబ్బాయి, బాబాయ్, ఇంత పెద్దింట్లో నీ పేదరికం ఏంట్రా? మనకి 30,000 ముఖ్యం మిగులు. ఓకే, నిన్నే వస్తున్నా. రే, డీసెన్సీ. వస్తున్నా. వీడు సంజయ్లో బిహేవ్ చేయాలి కదా, ఏదో గంజాయి దానిలో బిహేవ్ చేస్తారేంటి? సరే గానీ వాళ్ళతో గుసగుసలేంటి? హోటల్లో తట్టుతావని అప్పుంది. మీరు ఏమైనా కనుకరిస్తే. ఇల్లు చూసావుగా ఎంత ఉందో. బయటికి వెళ్ళినట్టునే ఇస్తానయ్యా. ఓకే సార్. ఈ సంజయ్ క్యారెక్టర్ మీకు సాఫ్ట్ కావాలా, హార్ష్ కావాలా? వాళ్ళకి డౌట్ రాకుండా కావాలి. ఓకే, ఇదిగో వీళ్ళు చెప్తా. పిన్ని బాబాయ్. అత్త మావయ్యను పట్టుకుని పిన్ని బాబాయ్ అంటాడేంటి? నేను చెప్పేది నాకు కాదు, మా ఫ్రెండ్స్ కి పిన్ని బాబాయ్ అని చెప్తున్నా. అవును బాబాయ్. ఎలా కవర్ చేశారు? బాగా కవర్ చేశాం. మరి 30,000 కవర్లో ఎట్టి బయటికి వెళ్ళాక ఇస్తానన్నాను కదా. అత్తయ్య, మాయా, అత్తయ్య, మాయా. ఎక్కడికి? డ్రామా ఆర్టిస్టుల లాగా మొత్తం వాళ్ళే పర్ఫార్మ్ చేస్తుంటే నాకెక్కడుంది సార్ చేయడానికి? మాట్లాడవయ్యా బావా. అసలు ఎందుకు ఇలా చేసావు? నేను ఎక్కడ చేశాను సార్, మొత్తం మీరే చేస్తుంటే. సంజయ్, ఇలా చేస్తే నీకేమొచ్చిందో చెప్పు. బానే వస్తుందని చెప్పాడే బాబాయ్. వాళ్ళు అడిగింది పేమెంట్ గురించి కాదు, పెళ్లి నుండి ఎందుకు వెళ్ళిపోయావని. ఓ అదా. అసలు ఏం జరిగిందంటే, నువ్వు ఏం చెప్పినా వినే ఓపిక అయితే నాకు లేదు. చెప్పడానికి నా దగ్గర కూడా ఏం పెద్దగా మ్యాటర్ లేదు, మేనేజ్ చేయడం తప్ప. తనేదో చెప్పదలుచుకుంటున్నాడు, వినొచ్చుగా. అసలు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? పాకిస్తాన్ బార్డర్ నుండి ఒక అమ్మాయి తప్పిపోయి ఇండియాకి వస్తుంటే దగ్గరుండి నేనే పాకిస్తాన్ వరకు వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాను. అక్క, నా అల్లుడు బంగారం అండి. నువ్వు ఉండవే. వీడు బజరంగి బాయ్ అని చెప్తే వాడు భయం చేద్దండి. నీకు కామెడీగానే ఉందయ్యా. నా కూతురు పెళ్లి కాలేదని నేను, ఈ గ్యాప్ లో నాకు ఒక కూతురు కావాలని ఇది. హెల్త్ కోఆపరేట్ చేయట్లేదు. నా పరిస్థితి గురించి ఎవరైనా ఆలోచించారా? ఒక్కసారి ఇన్ని క్వశ్చన్లు అడిగితే నా పరిస్థితి మీరు ఆలోచించారా? నేను అలిగాను, బుంగముద్దు పెట్టాను. బొంగమూత సమంత మరి. అసలే కొత్త క్యారెక్టర్, కొంచెం కూడా కృతజ్ఞత చూపించట్లేదు మీరు. వెరీ రూడ్. కొత్త క్యారెక్టర్ అంటాడేంటి బాబా? పెగ్గేమని వేసాడా? మెడిసిన్, డెలివరీ, ఆ టెన్షన్ పాపం అర్థం చేసుకోవాలి మీరు. దొబ్బినట్టుంది. దీని అమ్మాయికి ఎవ్వడూ రైమింగ్ వదలట్లేడు. అసలు ఆ సంజయ్ గారి ఇంట్లో ఎట్లా బతికాడో ఏముడు. ఏంటి బావా, ఆ రోజు నువ్వు నన్ను హాల్లో హక్ చేసుకున్నావు, నేనేమైనా అన్నానా? కిచెన్ లో కిస్ చేసావు కదా, నేనేమైనా అన్నానా? ఇంకా ముద్దుల దగ్గర ఉన్నాడా? ఈ సంజయ్ గారు వ్యాపారంలో ఫాస్ట్ గాని పత్తాపారంలో వీక్ అనుకుంటా. ఏం ఆలోచిస్తున్నావు? పెళ్లి చేసుకో బావా. పొద్దున్నే కాఫీ పెడతా, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ముద్దు పెడతా, వచ్చేసరికి వంట పెడతా. నీకు దండం పెడతా, నీ ఫ్లో ఆపుతావా? కన్ఫ్యూజ్ అవుతున్నా సార్. బావా, నువ్వు నన్ను ఫస్ట్ టైం హక్ చేసుకున్నప్పుడే నీకు ఆల్మోస్ట్ పడిపోయా. నేను ఆల్రెడీ నీకంటే అమ్మ మొగుడు ఫిగర్ పడిపోయినా. బావా, జానకమ్మ గారు, సంజయ్ మదర్, సెకండ్ ఫ్లోర్ నుంచి యాక్సిడెంటల్ గా పడిపోయి పాపం ప్యారలైజ్ అయిపోయారు. సార్
ఇప్పుడు నేను సంజయ్ లాగా ఉంటా కదా, అంటే ఇప్పుడు మా అమ్మగారు కూడా సంజయ్ వాళ్ళ మదర్లా, అంటే తనలాగానే ఉండొచ్చేమో కదా చూడ్డానికి. ఉండొచ్చేమో. అమ్మా, వదిన వినగలదే గాని తిరిగి మాట్లాడలేదు. షీ కాంట్ రియాక్ట్. అమ్మా, నేను ఈ ఇంటికి మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రం ఖచ్చితంగా రాలేదు. నేను మీ అబ్బాయి అంత గొప్పవాడిని కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మీ అబ్బాయి పేరైతే చెడగొట్టను. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇప్పటి నుండి మిమ్మల్ని అమ్మగా భావిస్తున్నా. ఆఫీస్ టైం. సార్, యా, థ్యాంక్స్. దేనికి? ఆఫీస్కి వెళ్తాం పద. రేయ్, ఎమోషనల్ అయిన చాలు, మనీ మ్యాటర్ తెలిచాయి. ఓకేనా? కార్లో కడిగి అడుగుతావు కదా, అడుగుతా. గట్టిగా అడుగు. బా, ఈ ధనుంజయ్ గాడు ఒకడే దుబ్బేస్తున్నాడు. టార్చర్. సార్, ఆ, మనం బయటకు వచ్చాం. అదే ఆఫీస్కి వెళ్తున్నాం కదా, పరిచయం చేస్తాను అందరూ. సార్, ఆ, బయటికి వచ్చాక మీరు ఒకటి ఇస్తా అన్నారు. ఎంత ఉంటుంది? ఒక 5 లక్షలు ఉంటుందా? జస్ట్ 39,000. 39,000 అంతే. ఇస్తానని చెప్పాను కదా. కమిట్మెంట్ ఇచ్చేసుకోవచ్చు కదా సార్. అంటే మాట ఇచ్చి తప్ప మన చెడ్డ పేరు మనకు రాకూడదు సార్, అంతే. ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తారా? ఇట్లా పడేస్తాను ఈ డబ్బులు. ఇచ్చేస్తారు రా సార్. సార్ వాళ్ళది మనలాగా సిగ్గులేని బ్యాచ్ అనుకున్నావా? చాలా డీసెంట్ ఫ్యామిలీ. సార్, ఇందాక ఈవినింగ్ అన్నారు, మార్నింగ్ ఆఫీస్ అన్నారు. ఆఫీస్లో ఇస్తున్నారా, ఈవినింగ్ ఇస్తున్నారా? చిన్న కన్ఫ్యూజన్, చాలా మైండ్. కారాపు. సార్ 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 నువ్వు ముందు కారాపోయా. సార్, ఈవినింగ్ అయినా 30,000కి మూడో ఫైండ్ ఏంటినా? సార్, తమ్ముడు తమ్ముడు సార్, ఇంకో 2 days అయినా పర్లేదు సార్, అడ్జస్ట్ అవుతా సార్. ఏం పర్లేదు సార్, మీరు అలా ఫీల్. అక్కడే సండే midnight 2 o'clock నా అన్నయ్య కొడుకు సంజయ్కి యాక్సిడెంట్ అయింది. అయ్యో, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. వాడంతటి వాడు ఆ ధనుంజయ్కి డెలివరీ ఇవ్వాలని ఫార్మా ల్యాబ్ వైపు వెళ్తున్నాడు. ప్లీజ్, ఎక్కడో చూసినట్టు. వాడు ఒక్కడే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే ఎవడో దారిని పోయాడు ఆ కొడుకు. ఆడి కారు మీద కాఫీ కొట్టాడు.
కృష్ణదాస్ కృష్ణదాస్ కమ్. పద. జీవన్ సార్ కృష్ణదాస్ డిస్టర్బ్డ్గా ఉన్నాడు, జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేయి. రండి సార్. యా హలో. సార్ మీ క్యాబినెట్ వైపు. సార్ సార్ మీరు చచ్చిపోయిన విషయం చెప్తామని ఆఫీస్కి వస్తే స్వయంగా మీరే ఉన్నారు కదా సార్. సార్ సంజయనా మీరు? సంజయ్ మరి గంట క్రితం గాంధీ హాస్పిటల్ మార్చరీలో మీ డెడ్ బాడీ చూసినా కదా సార్. ఈడున్నారు ఇప్పుడు. ఇక్కడేం చేస్తారు, ఇంత స్పీడ్గా వచ్చిర్రు? అది కృష్ణదాస్ అని ఒక అబ్బాయి సేమ్ నాలాగానే ఉంటాడు చూడ్డానికి. సో ఆ అబ్బాయి చనిపోయాడు. ఓ ఇప్పుడు చచ్చిపోయింది కృష్ణదాస్ అంటావు. అవును. మరి ఆన్ పర్స్లా మీ ఐడి ప్రూఫ్ ఏం చేస్తుంది సార్? అంటే ఇద్దరం ఒకేలా ఉంటాం కదా. సో ఆ అబ్బాయిని అప్పుడప్పుడు నేను వెళ్ళి కాఫీ షాప్ లో కలుస్తాను. నువ్వు కృష్ణదాస్ ఒకేలాగా ఉంటారు, అప్పుడప్పుడు కాఫీ షాప్ లో కలుస్తుంటారు, ఐడి కార్డులు మారిపోయినాయి అంటావు, అంతేనా? సార్ ఒక పని చేద్దాం సార్. మీరు గనక ఈ ఆఫీస్ బంద్ చేసే పరిస్థితి గనక వస్తే రైటర్ అయిపోండి సార్. మంచి ఫ్యూచర్ ఉంటది. ఏమన్నా వేస్తురా సార్ స్పాట్ లో? మామూలుగా వేస్తలేరు కదా సార్. సార్ అది కాదు సార్, నేను చెప్పే మాట ఒక్కసారి. కృష్ణదాస్ నాకు అర్థమైందిరా. నువ్వు సంజయ్ ఇద్దరు ఒకేలాగా ఉంటారు. సంజయ్ని లేపేస్తే సీఈఓ అయిపోవచ్చని ప్లాన్ చేసి సంజయ్ని లేపేసి సంజయ్ సీట్ లో సీఈఓగా సెటిల్ అయినావు. సార్ మీరు అనుకుంటున్నట్టు అస్సలు కాదు సార్, నేను చెప్పే మాట ఒక్కసారి వినండి సార్. రేయ్, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తో వెళ్తున్నా, నెక్స్ట్ టైం ప్రూఫ్స్ తో వస్తా. అప్పుడు నువ్వు నాతో రావాల్సి ఉంటది. కానీ వెనక్కి తిరిగిపోతావన్న గ్యారంటీ ఉండదు బేటా. ఫిర్ మిలేంగే. హాయ్. నీ ఫ్రెండ్స్ని అడిగాను, నువ్వు ఇక్కడున్నావని చెప్పారు. ఇదేంటి కొత్త లుక్, న్యూ హెయిర్ కలర్, లెన్స్, నైస్, బాగుంది. అది నువ్వు సీఈఓ కాదని తెలియగానే కోపం వచ్చి తిట్టేసి వెళ్ళిపోయాను. అన్ని మాటలని చివరికి నేను కూడా కమర్షియల్గానే ఆలోచించాను కదా. నీ దగ్గర ఉన్నప్పుడు నేనెలా ఉన్నానని ఆలోచించకుండా నీ దగ్గర ఏముందని ఆలోచించాను. హలో. అందుకే సారీ చెప్దామని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే నువ్వు నిజంగానే సీఈఓ. నేను సీఈఓ కాదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను చెప్పేస్తా, వాళ్ళ ఫ్యామిలీకి చెప్పేస్తా, కృష్ణ, పోలీసు వాళ్ళకి కూడా చెప్పేస్తా. కృష్ణ ఏం కాదు. నేను చెప్పేస్తా, కృష్ణ వాళ్ళ ఫ్యామిలీ అందరికి కూడా చెప్పేస్తా. నేను మొత్తం చెప్పేస్తా. ఇట్స్ ఓకే. నేను వాళ్ళందరికి హే, ఐ లవ్ యూ. విల్ ఫేస్ దిస్. ఇది నేను నిజంగా వెయిటర్ని అయినా కూడా నీకు ఓకేనా? ఐఎమ్ విత్ యూ. కృష్ణ తాగింది చాలురా. అది ఏదో యాక్సిడెంట్గా జరిగింది, నువ్వు కావాలని చేయలేదు. అది ఏదో కావాలని చేసినట్టు ఫీల్ అయిపోతావేంట్రా? కృష్ణ రే రే
నేను కావాలని సంజయ్ని చంపలేదమ్మా. రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ లో అనుకోకుండా నేను నిజంగా కావాలని సంజయ్ని చంపలేదమ్మా. నేను సారీ చెప్పాల్సిన మొదటి వ్యక్తి మీరే. నన్ను క్షమించాల్సిన మొదటి వ్యక్తి కూడా మీరే, కానీ నేను క్షమాపణ అడగట్లేదు. మీ కళ్ళల్లో కళ్ళు కూడా పెట్టి చూడలేకపోతున్నా. నేను చాలా పెద్ద తప్పు జరిగిపోయింది నాతో. నాకు నిజంగా చచ్చిపోవాలని ఉందమ్మా. సంజయ్ నా వల్ల చంపాడు, కానీ సంజయ్ ఆశయాన్ని నేను చావనివ్వద్దంటే నేను ఇంకొన్ని రోజులు బతికి తీరాలి. సంజయ్ అనుకున్న ప్రతి ఒక్క విషయం నేను చేసి తీరిన తర్వాత మాత్రం ఆ నెక్స్ట్ మినిట్ నేను చచ్చిపోతా. కృష్ణ రే, అప్పటి వరకు నాకు బతికే ఛాన్స్ ఒకటి అమ్మా. అరే మనం ఉన్న పరిస్థితికి మనకేమో డబ్బు అవసరం, వీని చూస్తే ఎలా అయిపోయాడు.